వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో పాలిటీకి సంబంధించిన రెండు అంశాలను డిస్కస్ చేద్దాం. అందులో ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది, ప్రజా ప్రాతినిధ్య చట్టం. ఎట్ ద సేమ్ టైం ఒక అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక, సో ఇనానిమస్ ఎలక్షన్ అనే మరొక అంశం ఉన్నది, అది కూడా ఒకటి చర్చిద్దాం. సో మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్, అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబోతున్నది. కరెంట్ పాలిటీ అనుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు, అన్నింట్లో కూడా చాలా ముఖ్యమైనది. సో మొదటి అంశం, మనకు ఎన్నికల సంఘం అనేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. మరి ఏ చట్టం ప్రకారము ఇది అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చింది. సో ఈ నోటీసులకు సంబంధించి రెండు సెక్షన్లను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సెక్షన్ 123 క్లాస్ 3 ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 77 అనే మరొక సెక్షన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండు సెక్షన్లు అన్నమాట. అందులో మొదటిది సెక్షన్ 123 క్లాస్ 3 ఏం చెప్తుంది అని అంటే, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని కూడా అనుకోవచ్చు, రైట్? సో అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అని అనొచ్చు అన్నమాట తెలుగులో మనం. ఇందులో రెండు మతాల మధ్య కానీ, రెండు ప్రాంతాల మధ్య కానీ, రెండు వేర్వేరు భాషలకు చెందిన వ్యక్తుల మధ్య కానీ, రెండు సమూహాలు, రెండు కులాలు, ఈ విధంగా విభిన్న వర్గాల మధ్య, ఆ వర్గం అనేది ఏ ప్రాతిపదికన డివైడ్ అయింది అన్నది సంబంధం లేదు. అది కులపరమైంది కావచ్చు, మతపరమైంది కావచ్చు, జాతిపరమైంది కావచ్చు, భాషాపరమైంది కావచ్చు, లింగపరమైంది కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ మధ్య విభేదాలు వచ్చేలా, పరస్పరం ఇబ్బందులు పడేలా వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి మనకు సెక్షన్ 123 క్లాస్ 3. ఎందులోనిది ఈ సెక్షన్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టము అంటాం. సో ఇది చెప్తుంది. ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 77. సో ఇదే చట్టంలోని 77వ సెక్షన్ ప్రకారం ఈ నియమావళిని ఎవరైతే ఉల్లంఘిస్తారో సదరు రాజకీయ నాయకులకు నోటీస్ ఇచ్చి వివరణ కోరుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే, ఆ కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులకు కాకుండా ఇది ఆయా పార్టీల అధ్యక్షులకు ఇస్తూ ఉంటారన్నమాట. మరి నరేంద్ర మోడీ, భారత ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ నేత, మరి ఆ పార్టీకి అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఈ నోటీస్ను జేపీ నడ్డాకు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వమని చెప్పి కోరింది. సో అది అంశం. మరి నరేంద్ర మోడీ ఎందుకు అనంటే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తినంతా తీసుకొని మరొక సామాజిక వర్గానికి పంచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా మరి మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, సెక్షన్ 123 క్లాస్ 3 రెండు వేరు వర్గాల మధ్య వారు ఏ రేఖ ప్రకారం విభజన అయ్యారన్నది అప్రస్తుతం, అలా మాట్లాడకూడదు అన్నది నియమావళి, దాన్ని ఉల్లంఘించారు అన్నది ఆరోపణ. ఎవరు వివరణ ఇచ్చుకోవాలి ఇప్పుడు? జేపీ నడ్డా. అండ్ అదేవిధంగా రాహుల్ గాంధీ, మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన పైన ఫిర్యాదు చేసింది. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన కూడా ఫిర్యాదు చేసింది. మరి రాహుల్ గాంధీ పైన దేనికి సంబంధించి ఫిర్యాదు లేదా కంప్లైంట్ చేసింది అని అంటే, పేదరికం అనేది పెరిగింది అని పదే రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ అన్ని రకాల గణాంకాలు, అధికారిక గణాంకాలన్నీ కూడా తగ్గినాయని సూచిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి. ఏ అంశానికి సంబంధించి అంటున్నాం మనం? పావర్టీకి సంబంధించి అంటున్నాం. పావర్టీకి సంబంధించి రాహుల్ గాంధీ లేదా పేదరికం అని అంటాం. రాహుల్ గాంధీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారన్నది ఆరోపణ. ఇంకా రెండవ ఆరోపణ కూడా ఉన్నది రాహుల్ గాంధీ పైన. మరి రాహుల్ గాంధీ పైన ఉన్న సెకండ్ కంప్లైంట్ ఏంటి, రెండవ ఆరోపణ ఆయన పైన ఏంటి అని అంటే, మరి ఈ రాహుల్ గాంధీ అనే అతను ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య, సో బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్ ఇండియా, వీళ్ళ మధ్య ఒక విభజన రేఖను సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పి, రైట్? ఏ మతాల ఆధారంగా, కులాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా, భాషల ఆధారంగా ఒక డివిజన్ అనేది, ఒక విభజన అనేది తీసుకురాకూడదన్నది నిబంధన. ఆయన దీన్ని ఉల్లంఘించారన్నది ఆయన పైన ఆరోపణ. సో ఈ నేపథ్యంలో మనకి ఇది అడిగారు. మరి మనకేమడగవచ్చు? మ్యాచ్ ద ఫాలోయింగ్లో సెక్షన్ 123 క్లాస్ 3 ఏంటి, లేదా సెక్షన్ 77. సెక్షన్ 77 ప్రకారం ఈసీ నోటీసులు ఇస్తుంది. సెక్షన్ 123 క్లాస్ 3 ప్రకారము వ్యక్తుల ప్రవర్తన నియమావళికి సంబంధించింది. మన యాక్చువల్గా ప్రవర్తన నియమావళిలో ఏమేమి అంశాలు ఉన్నాయి? సో మనకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది. అంటే తెలంగాణలో జూన్ 9న ప్రిలిమ్స్ కాగానే మెయిన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. మెయిన్స్ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి రకరకాల కోణాల్లో మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. చూడండి, మరి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఇది మనకి MCQస్లో అడగదగ్గ క్వశ్చన్ అన్నమాట. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే, సో ఎన్నికలకు వారం ముందు, ఈ విధంగా రకరకాల కోణాల్లో ప్రశ్నలు వస్తాయి. Once the ECI announces the poll schedule, the MCC immediately comes into effect. ఒక్కసారి ఎన్నికల సంఘం తన షెడ్యూల్ను ప్రకటించింది అంటే ఆ మరుక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. అండ్ రిమైన్స్ ఆపరేషనల్ అంటిల్ ద కంక్లూజన్ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాసెస్. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అమల్లో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకు మార్చ్ 16న అనుకుంటా డేట్, దాదాపుగా ఆ రోజు ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని ప్రకటించింది, ఎంబడే అమల్లోకి వచ్చింది. జూన్ 6 వరకు, సో జూన్ మనకు మొదటి 4th కౌంటింగ్ అనేది ఉన్నది. ఆ వెనువెంటనే మనకు ఈ రైట్ జస్ట్ 5th 6th నాడే ఈ నియమావళి ముగియబోతున్నది. సో ఆ విధంగా మరి MCC లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఉంటుంది. మరి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎందుకు అని అడుగుతాడు. సో అడగకపోయినా మీకు ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ఒక వ్యాఖ్య రాయండి, లేదా ఒక ఓకే మనకి ఎక్కడ రాయాల్సిన సందర్భం వచ్చింది అనుకోండి, అడగలేదు కదా అని రాయకుండా ఉండలేం. సో ఈ కారణం రాసి మనం స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజల అభిప్రాయం స్పష్టత వచ్చేందుకోసము ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉంటుంది అని చెప్పి. సో అదే ఉంటుంది ఇక్కడ. Ensure that campaigns, polling and counting proceed in an orderly, transparent and peaceful manner. అంటే ఎన్నికలకు సంబంధించి మనకు ఏదైతే ప్రచారం ఉంటుందో ఈ ప్రచారం అనేది మనకు ఒక పద్ధతి ప్రకారం ఆర్డర్లీ, ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా, పీస్ఫుల్, శాంతియుతంగా కొనసాగేందుకు, ప్రజల అభిప్రాయం నిశ్చితంగా ఉండేందుకోసము మరి ఈ నియమావళి అనేది తీసుకొని వచ్చినారు. అండ్ ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్డ్ బై ECI ఇన్ ద టైటిల్ మినిమం కోడ్ ఆఫ్ కండక్ట్ డ్యూరింగ్ మిడ్ టర్మ్ ఎలక్షన్ 1968-69. సో నిజానికి 1961-62లోనే కేరళలో తీసుకొని వచ్చింది. అయితే దేశం మొత్తాన్ని మనం పరిశీలిస్తే 1968-69లో అప్పట్లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో కనీసపు ప్రవర్తన నియమావళి, మినిమం కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చింది. రైట్. ఆ తర్వాత 1979, 82, 91, 2013 ఇలా ప్రతి ఎన్నికల్లో దీన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసింది. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళికి చట్టబద్ధత లేదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టాచ్యువరీ బ్యాకింగ్. మనకు నేరుగా ఎగ్జామినేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పి అడగదగ్గ అంశాల్లో ఇదొకటి. ఎన్నికల ప్రవర్తన నియమావళి చట్టబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది ఇట్లా ఇస్తాడు. ఇది చట్టబద్ధమైంది కాదు అంటే దీనికి ఇది అమలు కోసం ఎక్కడ కూడా చట్టం చేయలేదు పార్లమెంట్. అయితే 1990లో 1990లో దినేష్ గోస్వామి కమిటీ మాత్రం ఎన్నికల ప్రవర్తన నియమావళికి చట్టబద్ధత ఉండాలి అని చెప్పి ఒక సిఫారసు అయితే చేసింది. రైట్. అండ్ 1990s నుంచి ఇది
బాగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. రైట్. సో మరి అమలులోకి వస్తే గాన ఏ విధంగా అమలు చేస్తారు, అసలు ఏం జరుగుతుంది, ప్రవర్తన నియమావళినంటూ అమల్లోకి వస్తే యాక్చువల్గా జరగబోయేది ఏంటి అని అంటే చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, చాలా రెస్ట్రిక్షన్స్. ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్ అని అంటే ప్రొహిబిటింగ్ ద రూలింగ్ పార్టీ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ అఫీషియల్ పొజిషన్ ఫర్ క్యాంపెయినింగ్ పర్పసెస్. అంటే ఎన్నికల్లో ప్రచారం కోసం అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి అధికారిక యంత్రాంగాన్ని వినియోగించుకోరాదు. సో అంటే వాళ్ళందరికీ అధికారిక వాహనాలు కానీ అధికారిక యంత్రాంగాన్ని కానీ వినియోగించేందుకు వీలుండదు. రైట్. అండ్ మినిస్టర్స్ అండ్ గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ బార్డ్ ఫ్రమ్ అనౌన్సింగ్ ఫైనాన్షియల్ గ్రాంట్స్. సో ఎలాంటి ఆర్థికపరమైన గ్రాంటులను ప్రకటించకూడదు. ప్రవర్తన నియమావళి ఒక్కసారి అమల్లోకి వచ్చిందంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం అనేది డే టు డే యాక్టివిటీస్కు మినహా సంక్షేమము అన్న ఒక కోణంలో ఇది పనిచేయదు. సో లాంచింగ్ ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్టులు ఏవి లాంచ్ చేయకూడదు. ఎందుకనంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులు లాంచ్ చేసినా లేదా ఏవైనా కొత్త పథకాలు ప్రకటించినా అవి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా అప్పుడు అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కిందికి రాదన్నమాట. అంటే స్వేచ్ఛా వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికలు జరిగే ప్రక్రియలో భాగం కాకుండా పోతుంది. అందుకని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోరాదు. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ చేపట్టరాదు. అండ్ అదేవిధంగా అధికారికపరమైన యంత్రాంగాన్ని మెషనరీని కానీ ఎట్టి పరిస్థితులలో వినియోగించుకునేందుకు వీలుండదు. ఎందుకంటే అధికార పార్టీ దాన్ని వినియోగించగలిగితే దానికి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అంటే అందరూ సమానము అన్న సూత్రానికి పూర్తిగా విరుద్ధంగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది ఒక అంశం ప్రవర్తన నియమావళికి సంబంధించింది. సో ఇదే మరొక అంశం ఉన్నది ఇక్కడ, సూరత్ ప్రాంతానికి సంబంధించింది. మరి ఈ సూరత్ అనే ప్రాంతం వచ్చింది. సో ఇది ఇటీవలి కాలంలో మనకు బాగా వార్తల్లో ఉన్నది. ఇవి రాజకీయ అంశాలు కాకుండా ఎందుకు వార్తల్లో ఉంది మొదలు చెప్పి ఆ తర్వాత నేను సూరత్ ఈ పొలిటికల్ ఇష్యూకి వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సూరత్ అనేది ఎందుకు వార్తల్లో ఉన్నది అని అంటే నెంబర్ 1 మనకు స్వచ్ఛ సర్వేక్షణ అనే ర్యాంకింగులు ఇచ్చినారు. సో మళ్ళీ ర్యాంకింగ్లు వచ్చే వరకు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో 1వ ప్లేస్లో 2 నగరాలు ఉన్నాయి. అది ఎలా సాధ్యమంటే 2 నగరాలు ఒకే పాయింట్స్ సంపాదించినాయి. అవి ఒకటి సూరత్ కాగా రెండవది ఇండోర్. రైట్. సూరత్ కూడా 1వ ప్లేస్లో ఉన్నది. అందుకే ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులో 2nd ప్లేస్ అంటూ ఇవ్వలేదు, డైరెక్ట్గా 3rd ప్లేస్ నావీ ముంబైకి ఇచ్చారు. ఆ విధంగా సూరత్ ఒక సందర్భంలో వార్తల్లోకి వచ్చింది. రెండవది వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్, భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ అనేది మనకు ఎక్కడొచ్చింది అని అంటే సూరత్లోనే వచ్చింది. రైట్. మరి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించిన స్టీల్ స్లాగ్ రోడ్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి హైవే స్టీల్ స్లాగ్ రోడ్ అయిన హైవే ఏదంటే NH66 ముంబై టు గోవా. ఇది సూరత్కు సంబంధించి ఒక అంశం. రెండవ అంశం భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అనేది మనకు సూరత్లోనే వచ్చింది. అండ్ మూడవది వచ్చేసి మనకు రైట్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కార్యాలయం వజ్రాల కార్యాలయం మనకు సూరత్లోనే ప్రారంభమైంది. రైట్. అదేవిధంగా ఒక యుద్ధ నౌకకు కూడా ఇటీవలి కాలంలో సూరత్ పేరు పెట్టారు. భారతదేశంలో ఒక యుద్ధ నౌకకు సూరత్ పేరు పెట్టడం అన్నది ఇదే మొదటిసారి. ఒక నగరం పేరు పెట్టడం అన్నది ఇదే మొదటిసారి. సో ఈ విధంగా పలు సందర్భాల్లో సూరత్ వార్తల్లో ఉంది. మరి రాజకీయ అంశాలకు చెంది సూరత్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ అనే తను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించినారు. సూరత్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మనకిన ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైనాం. సో ఇక్కడ పోటీ చేసిన ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర అభ్యర్థులందరూ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
తిరస్కరించినారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మరి సెక్షన్ 33 ఏం చెప్తుంది? సో ఇంతకుముందు మనం సెక్షన్ 123 క్లాస్ 3 చూసినాము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో. సెక్షన్ 77 చూసినాం, సెక్షన్ 33 చూస్తాం, సెక్షన్ 36 కూడా చూస్తాం. ఇప్పుడు సెక్షన్ 33 ఏం చెప్తుంది అని అంటే, లైక్ నామినేషన్కు సంబంధించి నియమావళి ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం అర్హతలు కూడా ఉంటాయి. అభ్యర్థులు ఎవరు పడితే వాళ్ళు దాఖలు చేయకూడదు కదా, అర్హతలు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చేయాలి, భారత పౌరుడై ఉండాలి, దేశంలో ఎక్కడైనా ఓటర్గా నమోదైన వాడై ఉండాలి. అవన్నీ కూడా మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 33లో స్పెసిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి నేరుగా అవి కూడా మనకు అడిగే అవకాశం ఉన్నది, రైట్. సో మరి సెక్షన్ అబ్సల్యూట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో అర్హతలకు సంబంధించిన పద్ధతిని తెలియజేస్తుంది. 25 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అండ్ మనకు భారతదేశంలో రాజకీయ పార్టీలు 2 రకాలుగా ఉంటాయి, గుర్తింపు పొందినవి, గుర్తింపు పొందనివి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ గుర్తింపు పొందినవి. ఎన్నికల సంఘం నిర్ణీత క్రైటీరియాను, సో గుర్తింపు ఎప్పుడు ఇస్తుందంటే క్రైటీరియా ఉంటుంది. లోక్సభ అసెంబ్లీల ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకొని అది స్థానిక పార్టీయా అంటే జాతీయ పార్టీయా లేదా ప్రాంతీయ పార్టీయా డిసైడ్ చేస్తుంది ఎన్నికల సంఘం. అందుకు ఒక నియమావళి అనేది ఉన్నది. సో అది పక్కన పెడితే మనకు గుర్తింపు పొందిన పార్టీకి సంబంధించిన వాడైతే దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే నియోజకవర్గంలో చెందినవాడు, ఇతను వేరే రాష్ట్రంలో బి అనే ఒక నియోజకవర్గంలో పోటీ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ బి అనే నియోజకవర్గం సంబంధించిన ఒక ఓటరు దీనిపైన సంతకం చేయాల్సి ఉంటుంది, ఒక ఓటరు నామినేషన్ పత్రం పైన సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రైట్. గుర్తింపు పొందిన పార్టీ, గుర్తింపు పొందని పార్టీ అయితే కనీసంగా 10 మంది సంతకం చేయాలి. ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి మనకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని, కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి అడుగుతాడు అన్నమాట. మరి ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్స్ని నామినేషన్ చేయవచ్చు. ఓకే, 4 sets ఆఫ్ నామినేషన్ డిఫరెంట్ ప్రపోజర్స్, వేరు. అయితే ఇక్కడ సూరత్లో మాత్రం రిటర్నింగ్ అధికారి ఏమని చెప్పినారు, అన్ని సెట్లలో కూడా అభ్యర్థి ఎవరైతే ప్రపోజ్ చేసినారో వాళ్ళు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇవన్నీ దొంగ సంతకాలు అని చెప్పి రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారన్నమాట. ఓకే, రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. మరి సెక్షన్ 33 చూసాం, 123 క్లాస్ 3, 77, 33, ఇప్పుడు 36 ఏం చెప్తుంది అని అంటే, లైక్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ పేపర్స్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్. సో ఈ అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ని ఎవరు దాన్ని పరిశీలిస్తారు అంటే రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తారు. అండ్ it provides that RO shall not reject any nomination for a defect that it is not for a substantial character. అంటే రైట్, మామూలు చిన్న కారణాలను చూపుతూ రిజెక్ట్ చేయకూడదు. సో ఓకే, పూర్తి స్థాయిలో అభ్యర్థి అబద్ధాలు చెప్పిన నామినేషన్ పత్రంలో, ఇక్కడ ఈ సందర్భంలో మన నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు కాకుండా వేరే వాళ్ళు దొంగ సంతకం పెట్టిన అలాంటి సందర్భాల్లో మాత్రమే రిజెక్ట్ చేస్తారు, వేరే సందర్భాల్లో రిజెక్ట్ చేయకూడదు అన్నమాట. However, it specifies that signature of the candidate or proposer found not genuine on grounds genuine is grounds for rejection. సో ఇంకా ఏమంటున్నాడు, సో సిగ్నేచర్, అభ్యర్థి సిగ్నేచర్ కానీ అతని పేరును ప్రతిపాదిస్తూ చేసిన వాళ్ళ సంతకం కానీ కరెక్ట్ కాకపోతే అది ఆ కారణం సహేతుకమైంది, ఆ కారణంతో మనం రిజెక్ట్ చేయవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పినారన్నమాట. ఓకే, సో కరెంట్ పాలిటీ ఇష్యూ కాబట్టి ఈ 2 దగ్గరగా ఉన్నాయి. సెక్షన్లన్నీ ఒక్కసారిగా మనకు వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి ఈ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.